ఇప్పుడు ముఖ్యంగా ఇరాన్ ఏం చేయబోతుంది? మరి పాకిస్తాన్ ఆఫ్ఘన్ వార్ మధ్య ఇరాన్ ఏం చేసే అవకాశం ఉంది? ఇరాన్ ప్రస్తుతానికి యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఇరాన్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు చావదెబ్బ కొట్టి వెళ్ళారు. ఆ దేశం ఇప్పుడు రికవర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఆ దేశమే చాలా సంక్షోభంలో ఉంది. వాళ్ళ ఎకానమీ బాగా గణనీయంగా దెబ్బతినింది. వాళ్ళు అక్కడి నుంచి లేచి నిలబడ్డే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. కానీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి జనాభా సున్నీ ముస్లిమ్స్, ఇరాన్ లో ఉన్నటువంటి ముస్లిమ్స్ షియా ముస్లిమ్స్. సో సున్నీ షియా క్లాష్ ఒక లెవెల్లో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ కి ప్రవహించేటువంటి నదులను ఈరోజు తాలిబాన్ ఆపేస్తుంది. వాళ్ళు అక్కడ డ్యామ్స్ కట్టుకుంటున్నారు, కెనాల్స్ కట్టుకుంటున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. రమారమి ఈ రోజు ఇరాన్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నదుల్లో ఒక 60-70% నీళ్లు ఆగిపోతుంది. కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఇరాన్ లో. కాబట్టి నీటి యుద్ధం జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ కూడా కలిగిస్తోంది మనకు ఆఫ్ఘనిస్తాన్. మన దేశం నుంచి 5 నదులు వెళ్తాయి మనకు తెలుసు. పంజాబ్, మనకు చంద్రబాగా నది, తర్వాత మనకు వితస్తా, తర్వాత మనకు శతద్రు, సింధు నది, ఇవన్నీ ఉన్నాయి. వీటిని అఫ్కోర్స్ ఇంగ్లీష్ పేర్లు మనకు సట్లజ్, రావి, బియాస్, చెనాబ్, ఝేలం ఈ పేర్లు చెప్తాము. అవన్నీ మన సంస్కృత పేర్లు చెప్పాను నేను. ఇవి మన దేశం నుంచి, మన ప్రాంతం నుంచి, ఇక్కడి నుంచి వెళ్తాయి. కానీ అటు నుంచి కూడా నదులు వస్తాయి. కాబూల్ నది వస్తుంది, ఖుర్రం నది వస్తుంది, గోమల్ అన్న నది వస్తుంది. సో ఈ నదులన్నీ కూడా వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. సో పాకిస్తాన్కి 2 సైడ్స్ నుంచి కూడా నీళ్లు తగ్గిపోతున్నాయి. సో వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితికి వెళ్తాం. ఈ పైపెచ్చు దాని పంజాబ్ ప్రావిన్స్ వచ్చేసి దాని నీళ్ళని ఆపుకుంటాం. ఆపుకొని కింద సింధ్ ప్రాంతానికి ఏం దక్కట్లేదు. సో రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ ఇరాన్ కానీ, పాకిస్తాన్ భారతదేశం కానీ నీటి కోసం యుద్ధాలు చేయవలసిన పరిస్థితులు ఫ్యూచర్లో రావచ్చు. అందుకని ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి. కానీ కొంత మైత్రి కూడా పెట్టుకోక తప్పదు. ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ ఏరియా కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ దూరం చేసుకుంటే కానీ ఇరాన్ వాళ్ళకు దూరం చేసుకోలేనటువంటి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్. అందుకని మనం ఇరాన్ లో చాబహార్ పోర్ట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ చాబహార్ పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ కి మనం సామాన్ సరఫరా చేయడానికి దాన్ని వాడుకుంటాం. అంటే పాకిస్తాన్ ఇగ్నోర్ చేసి ఇరాన్ నుంచి డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి. అది ఇరాన్ కూడా పనికొచ్చేటువంటిది. రేపటి రోజు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తాజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వీళ్లకు సముద్రం కావాలంటే కనుక బందర్ అబ్బాస్ ఒకటి ఉన్నది ఇరాన్ లో, చాబహార్ కూడా వాళ్ళు వాడుకోవచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా అందరికీ కూడాను అవసరమైనటువంటిది, పనికొచ్చేటువంటిది చాబహార్. అది మన అధీనంలో ఉంది. భారత కంపెనీ దాన్ని మేనేజ్ చేస్తుంది. కాబట్టి అటువంటి కోఆపరేషన్ కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మధ్యలో ఉన్నది. ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొంత సున్నీ షియా ఇబ్బందులు ఉన్నాయి, నీటి ఎద్దడి ఉన్నది. ఇటువంటి 2-3 సమస్యలు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఉన్నాయి. ఇప్పుడు గాజా శాంతి ఒప్పంద సదస్సుకు నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం అసలు ఎందుకు పిలిచారు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇది అఫ్ కోర్స్ ఆయన గొప్పతనం చెప్పుకోవడానికి, నేను చాలా ఏం చేశాను చూడు అని గొప్పలు చెప్పుకోవడానికి ఆయన అందరినీ పిలిచాడు. ఆయన సరే ఒత్తాసు పలుకుతూ చాలా మంది వెళ్ళారు. మనం చూసాం అక్కడ ఏమైందో. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక చక్రవర్తి నిలబడితే వెనకాల అందరూ కూడా సామంతులు నిలబడ్డారు అందరూ. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ కానీ, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ వెనకాల నిలబడ్డారు. వాళ్ళని ఎవరు మాట్లాడడానికి ఏమీ లేదు. ఒక షహబాజ్ షరీఫ్ని మాత్రం పిలిచి 5 నిమిషాలు మాట్లాడిచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఊరికి నిలబడున్నారు. వాళ్ళకి ఎందుకు వచ్చారో ఏమీ తెలియదు. సంతకాలు ఎవరో ఇద్దరు పెట్టుకుంటుంటే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే నేనెంత గొప్పనో చూడు అని అందరికి చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు. ప్రధాని మోదీ చాలా విజ్ఞతతోటి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడికి వెళ్లకుండా అవాయిడ్ చేశారు. వెళ్ళుంటే పరిస్థితి ఏమై ఉండేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆయన మాట్లాడుతూ సడన్ గా వెనకాల తిరిగి షహబాజ్ షరీఫ్ ఏం చెప్పాడు, ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ గోయింగ్ టు బి నైస్ టు ఈచ్ అదర్ అన్నాడు. అని షహబాజ్ షరీఫ్ ఏమన్నాడు, ఆమె కరెక్ట్, ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్ అన్నాడు. షహబాజ్ షరీఫ్ ఏమంటాడు, నవ్వుతూ తల గంగిరెద్దులో ఊపాడు. దాసోహం అన్నాడు. కాబట్టి ఈరోజు మోదీ గారు వెళ్తే మోదీ గారిని అటువంటి ప్రశ్న ఇస్తే పరిస్థితి ఏమవుతుంది? మోదీ గారికి ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ సడన్ గా స్టేజ్ మీద అందరూ ప్రెస్, అందరూ ప్రపంచం అంతా చూస్తుంటే షహబాజ్ షరీఫ్ని పిలిచి, మోదీని పిలిచి ఇద్దరిని చేయగలుపుకోండి అని చెప్పి ఫోర్స్ చేస్తే ఏమవుతుంది అక్కడ? కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు ఆయన చేస్తున్నాడు. కాబట్టి మోదీ గారు ఆ ట్రాప్ లో పడలేదు. గతంలో కూడా మోదీ గారు కెనడాకి వెళ్ళినప్పుడు, G7 సమ్మిట్ కి అబ్జర్వర్ గా వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి నువ్వు ఇటు రా, నువ్వు ఇండియాకి వెళ్ళొద్దు, ఓ రోజు ఇటు వచ్చిపో, వాషింగ్టన్ రా అని పిలిచాడు. సడన్ గా మోదీ మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది ఆయనకి? ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్ కావాలి.
మోదీ గారు అక్కడ వెళ్ళుంటే కనుక ఆల్రెడీ అసీం మునీర్ అక్కడ వైట్ హౌస్ లో కూర్చొని ఉన్నాడు. మోదీని అసీం మునీర్ని పెట్టి ఫోటో పెట్టి ప్రెస్ను పిలిచి చూడు నేనే వీళ్ళిద్దరిని కలిపాను అని చెప్పి అని డబ్బా కొట్టుకోవడానికి ఒక బొమ్మగా వాడుకునేవాడు మోదీ గారు. మోదీ గారికి అంత అనుభవం ఉంది కాబట్టి నేను వేరే బిజీగా ఉన్నాను, నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన వెళ్ళలేదు. అలాగే నేను 4 సార్లు ఫోన్ చేస్తే మోదీ గారు ఎత్తలేదు ఫోన్. ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఫోన్లో నేను మోదీని చెప్పాను, ఆల్రెడీ మోదీని వంచేశాను, తల వంచేశాను, అయిపోయింది, దాసోహం అన్నాడు, ట్రేడ్ ఒప్పేసుకున్నాడు, ఇటువంటివో డైలాగులు కొడతాడు. మళ్ళీ దాన్ని కడుక్కోలేక తుడుచుకోలేక మనం చావాలి. కాబట్టి ఆయన నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోదీ గారు చాలా సున్నితంగా చాలా కేర్ఫుల్గా ఆయన అవాయిడ్ చేస్తున్నారు. అందుకనే మోదీ గారు షర్మల్ షేక్ వెళ్ళలేదు. ఈ ఈజిప్ట్ లో జరిగినటువంటి సమ్మిట్కి ఆయన వెళ్ళలేదు, అవాయిడ్ చేశారు. అక్కడ ఇటువంటి పిచ్చి పనులు ఏమో చేస్తే కనుక మనకు చాలా ఎంబరాస్మెంట్ ఉంటుంది. అందుకని ఆయన అవాయిడ్ చేశారు. జయశంకర్ గారు కూడా పంపించలేదు. జయశంకర్ గారు వెళ్ళినాక ఆయన చాలా సీనియర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఇటువంటి ఎంబరాస్మెంట్ జరగచ్చు. అందుకని జూనియర్ మంత్రి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మన కిరీటి విక్రమ్ సింగ్ జీని ఆయన పంపించారు, విక్రమాదిత్య సింగ్ ఆయన పంపించారు. సో కాబట్టి ఆయన అంత జూనియర్ మినిస్టర్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతులు, రాజులు, చక్రవర్తులు వీళ్ళతోనే మాట్లాడతాడు కాబట్టి ఆయన్ని పిలవలేదు. కానీ లిస్ట్లో చదివాడు, భారతదేశం కూడా వచ్చింది రిప్రజెంటేషన్ చదివాడు, ఆయన లిస్ట్లో చదివాడు. కాబట్టి చాలా దౌత్యపరంగా చాలా ఒక మాస్టర్ స్ట్రోక్ మోదీ గారు చేశారు. అక్కడికి వెళ్ళి భంగపడి అవమానపడేదానికంటే కూడా మన డిగ్నిటీ మనం మెయింటైన్ చేశాము. షాబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళి ఒక ఏమంటారు ఒక కంప్లీట్ గా బానిసగా ఒక సామంతుడిగా ఎలా ప్రవర్తించడం అందరూ ప్రపంచం అంతా చూసింది. ఆ ఎంబరాస్మెంట్ నుంచి మన దేశాన్ని తప్పించి మన దేశ గౌరవాన్ని కాపాడారు మోదీ గారు వెళ్ళకుండా. ఇప్పుడు ప్రపంచంలో అన్ని యుద్ధాలు ట్రంప్ గారే ఆపుతున్నారంటే ఏం చెప్తారు సార్? ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ కోర్స్ దాన్ని ఆయన క్రెడిట్ మనం ఇవ్వక తప్పదు. అది తప్ప ఆయన ఏ యుద్ధాన్ని ఆపలేదు. ఫస్ట్ 8 యుద్ధాలు 9 యుద్ధాలు అని చెప్తున్నాడు ఆయన. 7 యుద్ధాలు ఆపని ఇది 8వ యుద్ధం అంటున్నాడు. మిగతావన్నీ మనం చూసామంటే కనుక అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో యుద్ధం ఎప్పుడో ఆగిపోయింది. వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు, యుద్ధం లేదు అక్కడ. అలాగే కాంగోకి తర్వాత రవాండాకి మధ్యలో యుద్ధం లేదు, ఎప్పుడో ఆగిపోయింది. వాళ్ళిద్దరు చర్చలు చేసుకుంటున్నారు అంతే. అలాగే మనం చూస్తే కనుక ఇతరత్ర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో అవి ఏమైనా ఆపలేదే. ఫర్ ఇన్స్టెన్స్ టర్కీకి గ్రీస్కి మధ్యలో ఉన్న ఉద్రిక్తత ఏమో ఆపలేకపోయాడు. యుద్ధం జరుగుతున్నటువంటి యుక్రెయిన్ రష్యా మధ్యలో ఏం ఆపలేకపోయాడు ఆయన. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధాన్ని ఆపానన్నాడు. ఎలా ఆపాడు? ఈయన పోయి 4 బాంబులు వేసి వచ్చాడు కదా. మొన్న షర్మల్ షేక్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో కూడా తర్వాత మనకు ఇజ్రాయలీ పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు కూడా B2 బాంబర్లు వేసి నేను కొట్టాను, చాలా అద్భుతంగా కొట్టాను, ఇవన్నీ చెప్పాడు కదా. మరి నువ్వు యుద్ధం ఎలా ఆపావు? నువ్వే యుద్ధం చేసేవాడు, యుద్ధం ఎలా ఆపావు? సో అందుకని ఆయన మాటకి ఏమీ విలువ లేదు. అందుకనే ఈవెన్ నోబెల్ కమిటీ కూడా దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆయన చెప్పిన దాంట్లో నిజంగా యుద్ధాలు ఏమో ఆపలేదు. ఈయన ఆపింది, చేసింది, కూసింది తప్పకుండా హమాస్ కి సంబంధించి ఆయన అచీవ్మెంట్ మనం యాక్సెప్ట్ చేయాలి. అది మినహాయిస్తే కనుక ఆయన పెద్దగా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో గొడవ అవుతుంటే దాంట్లో తలదూర్చి నేనే ఆపానన్న ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికి ఆల్రెడీ ఆగిపోయింది కాబట్టి ఒక రాత్రే జరిగింది కాబట్టి ఆయనకు ఆ క్రెడిట్ దక్కలేదు. దాంట్లో ముత్తాకి చాలా స్పష్టంగా చెప్పారు. ఖతారు తర్వాత సౌదీ అరేబియా, UAE మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కాబట్టి మేము ఆపాము అని వాళ్ళు చెప్పారు. అందుకని ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేదు అని వాళ్ళు కూడా చెప్పారు. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఒకప్పుడు ఏం చెప్పిందంటే మేము ఎవరి సహాయం అర్థించలేదు, ఎవరిని వచ్చి సీజ్ ఫైర్ మాకు హెల్ప్ చేయమని మేము చెప్పలేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. మనకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ డొనాల్డ్ ట్రంప్ని ఏదో విధంగా మెప్పించి వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని నిర్ణయించిన తర్వాత వీళ్ళపై సాష్టాంగ దండ ప్రణామం చేసి వచ్చారు. ఇద్దరు అసీం మునీర్ తర్వాత షహబాజ్ షరీఫ్. కానీ వాళ్ళకు కూడా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏం లేదు. అక్కడ చేస్తే కూస్తే పాకిస్తాన్ మీద ఒత్తిడి వచ్చింది కానీ మన దగ్గర ఎటువంటి ఒత్తిడి లేదు. ఇన్ఫాక్ట్ చైనా ఒత్తిడి వల్లే వాళ్ళు లొంగిపోయారు వాళ్ళు పాకిస్తాన్. ఎందుకంటే చైనీస్ అసెట్స్ ని కొట్టాను. నెక్స్ట్ అటాక్ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ JF-17 JF-10C మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్ మీద భారతదేశం దాడి చేయబోతోంది అని చైనాకు అనుమానం వచ్చి వాళ్ళు పాకిస్తాన్ చెప్పి మీరు అర్జెంటుగా పోయి వాళ్ళ కాళ్ళ మీద పడండి అని చైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది వాళ్ళు పాకిస్తాన్. అక్కడ కూడా అమెరికన్ హస్తం ఏమీ లేదు. కానీ వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళకి ఏదో $4 వస్తాయి, వాళ్ళకి ఏదో 4 అస్త్రాలు పడేస్తాడు డొనాల్డ్ ట్రంప్ అని ఆ ఆశతోటి డొనాల్డ్ ట్రంప్ నువ్వే ఇంద్రుడివి, చంద్రుడివి, మహేంద్రుడివి, చంద్రుడివి అని ఆయన పోవడం అనేది మనం చూసాం. ఎంత నిర్లజ్జగా వాళ్ళు ఆయనని పొగుడుతున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళ ఆత్మసాక్షి, వాళ్ళ గౌరవం అంతా కూడాను కాలరాసి కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ముందర మోకరిల్లినటువంటి పని మనం చూస్తున్నాం. అటువంటి దుస్థితి మనం పట్టకూడదని మోదీ గారు చాలా అద్భుతంగా ఆయన దౌత్యం నడిపిస్తున్నారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.